కొద్దిమంది నాటబడిన తర్వాతకి ఎక్కడో ఏదో ఉంది, ఇంకా ఇంతకంటే ఇంకేమైనా దొరుకుతుందేమో, ఇంకా దీనికంటే ఇంకెక్కువేం దొరుకుతుందో ఏమో, ఇంకేమన్నా ఉందేమో అని పరిగెడుతుంటారు. దాన్ని ఏమంటారంటే అవిశ్వాసము అంటారు. విశ్వాసాన్ని కలిగి ఒక కాడ నాటబడినప్పుడు ఆ చెట్టు వర్ధిల్లుతూ ఉంటుంది. కానీ కొద్దిమంది మరి ఎందుకో కొద్దిమందిలో మరి ఆ విశ్వాసము లేకుండా అవిశ్వాసంగా అక్కడే ఉందో ఇంకిక్కడేముందో ఇలా పరిగెట్టడము అది చాలా ప్రమాదకరం. ఒక తల్లి కని ప్రసవేదనతో కని మీకోసము రక్తాన్ని ఆ తల్లి చిందించి ప్రసవేదనతో కనిన తల్లి ఒడిని విడిచిపెట్టిపోతే దేవుడు ఒప్పుకోడు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా చెప్తాను. పరలోకంలో ఇక్కడ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు పరలోకంలో ఉంటాయి. ఆ సంఘాలలో ఉంటున్న సేవకులని ఆ సంఘాల ఎదుట ప్రభు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు అక్కడ వారి సంఘ బిడ్డలు ఎవరైతే కాస్తూ ఎవరైతే వారిని మరి నిత్యము కూడా ప్రార్థనలో నడిపిస్తూ వాళ్ళని మరి ముందుకు నడిపిస్తున్న ఆ సంఘ కాపర్లకు ఒక గొప్ప బహుమానం ఉంటుంది. విశ్వాసులుగా ఉన్నవారు అటు ఇటుగా పరిగెట్టడం, ఈ విధంగా చేసిన వారికి ఏ సంఘములో స్థానం ఉండదు, ఎక్కడ ఉండదు. ఒక కాడ మనము నాటబడిన వారు దీవించబడతారు. వారికి పరలోకములో కూడా ఒక సంఘంలో ఒక స్థానంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మా సంఘం ఏది, మా సంఘం లేదు, మా సంఘం అసలు ఏ సంఘ బిడ్డవు నువ్వు? ఏ తల్లి బిడ్డగా నిన్ను వేరుపరిచేయబడుతూ ఉంటావు. కాబట్టి దయచేసి మీకేమైనా సమస్యలు ఉంటే, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంతోష్ సిస్టర్ కాల్ చేయండి. లేకపోతే మనకు విజిటింగ్ డే ఉంటుంది. ఆ రోజు వచ్చి మమ్మీ నాకు ఇలా ఉంది, ఈ ప్రాబ్లం ఇలా ఉందని తెలుసుకొని బలపడండి, స్థిరంగా నాటబడండి. అంతేకాని ఎవరో చెప్పారని ఎక్కడికో పరిగెట్టి ఎక్కడో పడిపోయి ఇలాంటి అవిశ్వాసములకు వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, చెడ్డదాసుడా అంటాడు. నమ్మకాన్ని కోల్పోయినట్లే కదా నువ్వు, నమ్మకమైన జీవితాన్ని కోల్పోయినట్లే. నిన్ను కనిన తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వు పరిగెడితే అది ఎవరికి నష్టం అంటే నీకే, సేవకులకి ఏం కాదు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు నాటబడిపోయావు పూర్తిగా. కాబట్టి అలా చేయబాకండి. దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు నిలిచి ఉండాలి. దేవుని శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ నిలిచి ఉండాలి. నేను కూడా ఎప్పుడు చెప్తాను, అది సాలనైట్ కూడా ఒక సంఘం నుండి ఈ సంఘానికి రావద్దు దయచేసి అని చెప్తాను. నేను అసలు ఎవరికి కూడా పిలువను. ఎందుకు అంటే అది తప్పు. ఒకళ్ళు కలిగిన పిల్లల్ని నేను దోచుకోకూడదు కూడా. ఎవరిని నేను తప్పుగా పట్టట్లేదు. ఇప్పుడు ఆ దైవజనరాలు కూడా నేను ఏమనట్లేదు. అందరూ దైవజనులు, అందరూ దైవజనరాలు. కాబట్టి ఎవరి పిల్లలు వారి గూటిలో ఉంటేనే మేలు, అంతే అంటారా? ఎవరి పిల్లలు ఆ గూటిలో ఉంటేనే క్షేమం. ఎందుకంటే ఆ తల్లికి కూడా ప్రేమ కూడా ఆ పిల్లల మీద ఎక్కువ ఉంటూ ఉంటుంది. హల్లెలూయా.